నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. 11 తేదీ వరకు అవకాశం. ఇవాళ రేపు అభ్యర్థులను ఖరారు చేస్తామన్న కాంగ్రెస్. అనుసరించాల్సిన వ్యూహాలపై పీసీసీ సీఎం దిశానిర్దేశం. హైదరాబాద్లో బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఆందోళన. ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం సమర్పించిన ముఖ్య నేతలు. కోల్డ్ రీఫ్ సిరప్ తాగి మృతి చెందిన వారి కేసులో కీలక పరిణామం. తమిళనాడులో కంపెనీ యజమాని అరెస్ట్. భారత్ ఆస్ట్రేలియా మధ్య రక్షణ ఒప్పందాలపై సంతకాలు. ఇరు దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో కీలక నిర్ణయాలు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికల నోటీసులు జారీ చేసిన రిటర్నింగ్ అధికారులు ఈ నెల 11 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. మొదటి విడతలో 292 జెడ్పీటీసీలు, 2964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ సైతం ఇవాళ కొనసాగనుండగా ఎస్ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియను యథావిధిగా నిర్వహిస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ వార్డులు, సర్పంచ్ల ఎన్నికలు జరగనున్నాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ దృష్ట్యా కాంగ్రెస్ నేతలు జూమ్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ నాడి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రాకేష్, ఈ వేళ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి కిందటే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాలపైన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశము చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఈ వేళ నుంచే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ దాదాపు 292 జెడ్పీటీసీ, 22,964 ఎంపీటీసీలకు సంబంధించి ఈ వేళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. కోర్టులో రిజర్వేషన్ సంబంధించి విచారణ కొనసాగుతున్నప్పటికీ కోర్టు నుంచి ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి అనుకూలంగానే నిర్ణయం వస్తుందన్న ఒక ధీమాతో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకెళ్తోంది. ఆ ధీమాతోనే ఈవేళ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను, పార్టీ శ్రేణులను, కార్యకర్తలను అప్రమత్తం చేసేదానికి, ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏమేమి చేయాలో తదితర అన్ని అంశాల మీద చర్చించేదానికి, వాళ్ళందరికీ కూడా సలహాలు సూచించేదానికి ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 22 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పేసి సూచించారు. అదే మరొక వైపు ఓటర్లకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పార్టీల వారీగా ఓటర్లు చీలి ఉంటారు. అందులో ఆ పార్టీల వారీగా ఎవరైతే ఓటర్లు చీలినారో వాళ్ళ కాకుండా తటస్థంగా ఉండే ఓటర్లు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరైతే తటస్థంగా ఉంటారో ఆ ఓటర్లను ఆకర్షించేదానికి, ఆ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి
కృషి చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిసిసి అధ్యక్షులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తోంది. ఏవైనా మండల స్థాయిలో కానీ లేకపోతే నియోజకవర్గ స్థాయిలో కానీ అభిప్రాయ భేదాలు ఏవైనా ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే పరిష్కరిస్తాము. ఎవరు కూడా ఈ భేదాభిప్రాయాలు పెట్టుకోవడం లేకపోతే విభేదాలతో పార్టీకి నష్టం కలిగించే పని చేయవచ్చు. పార్టీకి నష్టం కలిగించేటట్టుగా ఎవరు కూడా మీడియాతో కూడా మాట్లాడొద్దని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మెరుగైన ఫలితాలు రావాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కానీ ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు బయటకు కనిపించకుండా చూసుకోవాలని, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని, ఒకవేళ ఆ స్థాయిలో కూడా పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉన్నాయంటే కూడా అట్లా పిసిసి దృష్టికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే తక్షణమే వాటిని పరిష్కరించేసి ఆ భేదాభిప్రాయాలను తొలగింపజేసేదానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో ఇలాంటి అభిప్రాయాలతో పనిచేయొద్దని చెప్పేసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వేళ నుంచి ఒక నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఈ నెల రోజుల్లో ఎన్నికలన్నీ కూడా ముగుస్తాయి. 90% స్థానాలు కైవసం చేసుకోవాలన్న ఒక ఏకైక లక్ష్యంతో అందరూ పనిచేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే తిరుపతి చెప్పండి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో నేటి విచారణ నేపథ్యంలో ఆ అంశం ఏమైనా చర్చకు వచ్చిందా? ప్రధానంగా 4 అంశాలు చర్చకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. 1 రిజర్వేషన్లు, 2 స్థానిక సంస్థల ఎన్నికలు, 3 ఈ నామినేషన్లకు సంబంధించి, 4 వచ్చేసి ఓటు చోరీ అనేది దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఓటు చోరీ సంతకాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఓటు చోరీ సంతకాలు అనేది ఇప్పటికే ఊపందుకొని ఉండాలి. కానీ ఇటీవల వరదలు వచ్చిన వాళ్ళ ఓటు చోరీ సంతకాల కార్యక్రమం కొంత ఆలస్యమైంది. ఇప్పుడు ఏఐసిసి నుంచి ఒత్తిడి రావడంతో మరింత వేగవంతం చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిన్నంతా జరిగిన వాదోపవాదాలలో అటు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా ఈ వేళకి వాయిదా వేశారు. ఈ వేళ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయని చెప్పి ఒకవైపు పిటిషన్ల తరఫు న్యాయవాదులు చెప్తున్నప్పటికీ కూడా బెంచ్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ అంశాలను కానీ వారి మాటలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాయిదా మాత్రమే వేశారు. మరొక వైపు ఏదైతే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారో సిగ్బి, మీరు ఉన్న పరంగా పూర్తి స్థాయిలో మా వాదనలు వినకుండా మా వర్తన వినకుండా స్టే విధించడం లాంటివి చేసినట్లయితే కూడా మాకు కేవలం అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నాకనే ఈ జీవో జారీ చేసింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. అదేవిధంగా అసెంబ్లీలో ఈ బిల్లుకు సంబంధించి అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో బిల్లు పాస్ చేసింది. కాకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ కూడా కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పోసుకొచ్చినట్టు చెప్పడంతో పాటు ఈ జీవో జారీ చేసేదానికి ముందు ప్రభుత్వ పరంగా చేసిన కసరత్తులు కూడా పూర్తిగా బెంచ్ దృష్టికి తీసుకొచ్చాయి. ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏదైతే ప్రభుత్వ తరఫున వివరణ ఇచ్చారో సిగ్వి దాన్ని అంతా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ వేళకి విచారణ వాయిదా వేసి ఈ వేళ విచారణలో కూడా సింగితో పాటు మరికొంతమంది ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉండాలి. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఈ ఏదైతే రిజర్వేషన్ల మీద గట్టి పట్టున్నా, అదేవిధంగా రాజ్యాంగం మీద కూడా గట్టి పట్టున్న అడ్వకేట్లు కూడా ప్రభుత్వం నియమించిన గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ విధంగా అయితే గట్టిగా వాదనలు వినిపించి ప్రభుత్వం నెగ్గుకొచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి తప్పిదాలు లేవు. ప్రభుత్వ పరంగా చట్టపరంగా కానీ లేకపోతే న్యాయపరంగా కానీ తీసుకోవాల్సిన చర్యలను తీసుకున్న తర్వాత నేను ముందుకెళ్ళామని చెప్పి ఒక స్పష్టమైన వివరణ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టుంటుంది. నిన్న కూడా ఈ రోజుకు వాయిదా పడిన తర్వాత కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అదేవిధంగా పార్టీ నాయకులంతా కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కలిసిన తర్వాత కోర్టులో ఈవేళ జరిగిన వాదనలు ఆ వాదనల సమయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ యొక్క అభిప్రాయం ఎలా ఉందో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, రేపు అంటే ఈ వేళ జరగనున్న విచారణలో ఏ విధంగా ఉండే అవకాశం తదితర అన్ని అంశాల మీద కూడా చర్చించారు.
మొత్తం మీద ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు నిర్ణయం ఉంటుందని చెప్పి ఒక ధీమాతోనే ఈవేళ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించి ఆ దిశలో ముందుకెళ్తున్నారు. అయితే మధ్యాహ్నం 2:15 విచారణ తిరిగి మళ్ళా ప్రారంభమైంది. ఉత్కంఠత అయితే తెరబడలేదు కానీ బట్ గవర్నమెంట్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. ఒకవేళ గవర్నమెంట్ కు అనుకూలంగా లేకుండా ఈ ప్రభుత్వ వాదనలను ఒకవేళ పరిగణలోకి తీసుకొని ఏదన్నా అడ్వర్స్ నిర్ణయం ఏదన్నా ప్రకటన జరిగినట్లయితే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లేదానికి కూడా ప్లాన్ బి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు ఉన్నది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఏదన్నా చుక్కెదిరే ఏదైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే ప్లాన్ సి కింద పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించేసి ఎన్నికలకు పోవాలన్న ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా ఉన్నది. మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అయితే తప్పనిసరిగా కల్పించాలన్న ఒక కృతజ్ఞతతో అటు ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ పనిచేస్తుందన్న భావన వ్యక్తమయ్యేటట్టుగా ముందుకెళ్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు తిరుపాల్. బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్ భవన్కు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తలసానిలో బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. పెంచిన ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. బస్ ఛార్జీల పెంపుపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ బస్ భవన్కు వచ్చి ఎండీ నాగిరెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు బస్ భవన్కు వచ్చారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్కు బస్సులో హరీష్ రావు వచ్చారు. రేతిఫైల్ బస్టాండ్ నుంచి బస్ భవన్కు కేటీఆర్, తలసాని, పద్మారావులు ఆర్టీసీ బస్ భవన్కు వచ్చారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన నేతలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని ఎండీ రాసిస్తారా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు పరం చేయమని ఎండీ మౌఖికంగా చెప్పడంతో నేతలు వినతిపత్రం అందించారు. అడుగుతున్నది సూటి ప్రశ్న. ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టింది మీరు, ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టింది మీరు, మరి నష్టం భరించాల్సింది మీరు కదా. మళ్ళీ ప్రజలను నడ్డి విరగొడతామంటే ఇది ఎక్కడి వాదన? రెండవది మేము అడిగేది, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు బస్ పాసులు 25% పెంచారు. దానివల్ల ఒక కుటుంబానికి దాదాపు 25-30% పెరిగినట్ట బస్ టికెట్ల ధరలు ఆలోచించాలి. మెట్రోను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎలగొట్టారు, ఎల్ఎన్టీని తరిమేశారు, ఉన్న ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్గో సేవలు కేసీఆర్ గారు ప్రారంభించి నెలకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వచ్చే విధంగా ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా వారు తయారు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం, మీరు రాగానే
నెలకు 3 కోట్ల రూపాయలకు ప్రైవేట్ పరం చేసినారు. భవిష్యత్తులో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర కనబడతా ఉన్నది. ఎల్ఎన్టీని ఎలగొట్టినట్టే మెట్రో నుండి అల్టిమేట్ గా ఇటు మెట్రో లేకుండా అటు ఆర్టీసీ లేకుండా చేసి మొత్తం ప్రైవేట్ పరం చేసి ప్రజల నడ్డి విరగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కేవలం రేవంత్ రెడ్డి గారు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల దగ్గర లాలూచీ కోసమే ఈ పని చేస్తున్నట్టుగా మా అనుమానం. ఇవాళ ఆర్టీసీ ఎండీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము అడగబోతా ఉన్నాం, మీరు ఎందుకు మీరు భరించకుండా ప్రభుత్వం భరించకుండా ప్రజల నడ్డి విరగొడుతున్నారు? ఏం అవసరం వచ్చింది? ఫ్రీ బస్ అంటున్నారు, మరి ఆ ఫ్రీ బస్సును పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, ఏసీ బస్సులకు విస్తరించండి, బస్సుల సంఖ్య పెంచండి. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రజా రవాణా ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లోనే ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి తప్ప ప్రజల మీద తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత. దీన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చి ఆర్టీసీకి నష్టాలు వస్తే భరించింది. మీరు కూడా అదే ఆలోచన చేయాలి తప్ప ప్రజల నడ్డి విరిగొట్టేటట్టు ఆలోచన చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఆర్టీసీకి చెల్లించాల్సిన మహాలక్ష్మి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఎరియర్స్ రావడం లేదు, జీతాలు కూడా సకాలంలో అందడం లేదు, కొత్త పీఆర్సీ రావడం లేదు. నేను అంటున్న ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఎందుకు ఒక కొత్త బస్సు కొనలేదు? ఎందుకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇంతవరకు నియమించలేదు? ఎందుకు ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నారు? మియాపూర్ వర్క్షాప్ను, అదేవిధంగా ఉప్పల్ వర్క్షాప్ను ఈరోజు రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టాడు. ఆర్టీసీ కార్గోను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో మేము ఆర్టీసీని కాపాడడానికి 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. ఆర్టీసీలో కొత్త నియామకాలు చేశాం. ఆర్టీసీలో కొత్త బస్సులు కొన్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు. ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నాడు, ఆర్టీసీ ఆస్తులను కుదబెడుతున్నాడు, ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు. ఆర్టీసీలో వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ రావడం లేదు. మేము ఉద్యోగుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ ఎరియర్స్ అన్ని కూడా చెల్లించండి. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టొద్దని, ఆర్టీసీ ఆస్తులు అమ్మొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల మీద డబుల్ ఛార్జీలు వేశారు. భార్యకు ఫ్రీ అన్నారు, భర్తకు డబుల్ టికెట్ కొట్టారు. ఇంకా ఇదేముంటది? ఇప్పటికి 5 సార్లు పెంచినావు కదా. పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేసినావు, టోల్ గేట్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, అదేవిధంగా బస్ పాస్ల ఛార్జీలు పెంచినావు. ఇవాళ హైదరాబాద్లో కూడా ఛార్జీలు పెంచినావు. ఉదయం నేను మేదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడానికి టికెట్ తీసుకుంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు. అంటే రోజుకు పేదవాళ్ళ మీద 20 రూపాయలు భారం పడ్డట్టు, నెలకు 600 రూపాయలు భారం పడ్డట్టు. ఓ 12-13 వేలకు పనిచేసే ఉద్యోగి మీద నెలకు 600 రూపాయల భారం పడితే ఎలా బతకాలి? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇది పేదల మీద భారం వేయడం కాదా? ఎడమ చేయితో ఇస్తేవి, కుడి చేయితో గుంజుకుంటేవి, ఇది గుంజుకోవడం కాదా? ఇది పేదల మీద భారం వేయడం కాదా? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన బస్ ఛార్జీలు దించాలి, పేదల మీద భారం వేయొద్దు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో ఆర్టీసీ బస్ భవన్ కు వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో ప్రయాణికుల అభిప్రాయాలను నేతలు తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్ భవన్ కు వెళ్లే మార్గాలను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. డోంట్ థింక్ యూ డోంట్ నో. That's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కారు ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు? దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మీరు చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు చేయని అట్లా చెప్పండి. మీరు చెయ్యమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదానండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా
మా ముందని చెప్పింది కానీ నేను అటువంటి ఆలోచన లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. బయట పోయి చెప్పాలన్నా ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు చెప్పాలి. చెప్పండి చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ కానీ అన్నాడు. కంపల్సరీ ఉంటుంది ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. చెప్పండి. సరే. యూకే ప్రధానితో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. क्लाइमेट टेक्नोलॉजी और एआई में काम कर रहे इनोवेटर्स और एंटरप्रेन्योर्स को समर्थन मिलेगा. फ्रेंड्स, रक्षा और सुरक्षा से लेकर एजुकेशन और इनोवेशन तक भारत और यूके के रिश्तों में नए आयाम घड़े जा रहे हैं. आज प्रधानमंत्री स्टारमर के साथ शिक्षा क्षेत्र का अब तक का सबसे बड़ा और प्रभावशाली प्रतिनिधिमंडल आया है. यह बहुत खुशी की बात है कि अब यूके की 9 यूनिवर्सिटीज भारत में कैंपस खोलने जा रही हैं. साउथहैम्पटन यूनिवर्सिटी के गुरुग्राम कैंपस का हाल ही में उद्घाटन हुआ है और छात्रों का पहला समूह प्रवेश भी ले चुका है. साथ ही गिफ्ट सिटी में यूके की 3 अन्य यूनिवर्सिटी के कैंपस निर्माण का कार्य प्रगति पर है. हमारे बीच रक्षा सहयोग भी बढ़ा है. हम डिफेंस को प्रोडक्शन की ओर बढ़ रहे हैं. दोनों देशों की डिफेंस इंडस्ट्रीज को जोड़ रहे हैं. रक्षा सहयोग को एक कदम आगे बढ़ाते हुए हमने मिलिट्री ट्रेनिंग में सहयोग पर समझौता किया है. इसके तहत भारतीय वायुसेना के फ्लाइंग इंस्ट्रक्टर्स यूके की रॉयल एयरफोर्स में ट्रेनर्स के रूप में कार्य करेंगे. ये विशेष संयोग है कि जहां एक और देश की आर्थिक राजधानी मुंबई में ये बैठक हो रही है, वहीं दूसरी ओर हमारे नौसैनिक जहाज कॉकन 2025 ज्वाइंट एक्सरसाइज कर रहे हैं. फ्रेंड्स, यूके में बसे 1.8 मिलियन भारतीय हमारी साझेदारी की जीवंत कड़ी है. ब्रिटिश समाज और अर्थव्यवस्था में अपने मूल्यवान योगदान से उन्होंने दोनों देशों के बीच मित्रता, सहयोग और विकास के पुल को मजबूत किया है. फ्रेंड्स, भारत का डायनेमिज्म और यूके की एक्सपर्टाइज मिलकर एक यूनिक सिनर्जी बनाती है. हमारी साझेदारी ट्रस्टवर्दी है, टैलेंट और टेक्नोलॉजी ड्रिवन है. और आज जब मैं और प्रधानमंत्री स्टारमर मंच पर एक साथ खड़े हैं, तो ये हमारा स्पष्ट कमिटमेंट है कि हम एक साथ मिलकर दोनों देशों के लोगों के लिए एक उज्जवल भविष्य का निर्माण करेंगे. मैं एक बार फिर इस भारत यात्रा के लिए प्रधानमंत्री स्टारमर का, उनके डेलीगेशन का हार्दिक धन्यवाद देता हूं. बहुत बहुत धन्यवाद. Thank you, sir. May I now request Right Honourable Sir Keir Starmer, Prime Minister of the United Kingdom, to give his remarks to the media. Namaskar, Dosto. Prime Minister Modi, it was an honour for me to host you in the United Kingdom in July at Chequers, and I am so delighted to be making this return visit just a few short months later. And can I just extend my thanks to the very warm welcome that you and the whole country have extended to me as Prime Minister, to the whole delegation, and through us to the whole of the United Kingdom. It is very much appreciated, very much noticed. And it is an important statement as we stand here about our shared commitment to this special relationship, because we are building something here. We're creating a new, modern partnership focused on the future and on winning the opportunities that it offers, and we're doing it together. And that's why we struck
the UK-India Comprehensive Economic and Trade Agreement in July. A breakthrough moment, years in the making, slashing tariffs, increasing access to each other's markets to drive growth and create jobs for our people and making life better in both of our nations. And beyond the words on the page of the agreement is the spirit and the confidence that that has given to our two great countries to work even more closely together, something which we've seen evidence during the course of this visit here over the last 2 days. It is significant that we're meeting here in Mumbai as India's economic and financial capital because India's growth story is remarkable. I want to congratulate the Prime Minister on his leadership, aiming to be the world's third largest economy by 2028. And your vision of Viksit Bharat is to completely develop the country by 2047. And everything I've seen since I've been here is absolute proof to me that you're on track to succeed in that. So we want to be partners on that journey. And my visit this week is about doubling down on the potential of our trade deal for the benefit of all of us. And that's why I brought a record 126 British businesses with me to India this week. We had to get a bigger plane to travel over here than the one we planned, but that delegation is some of our biggest, most iconic businesses and smaller and medium-sized businesses, but also leaders from education, some of whom are with us here, and sport and the arts. As I say, our largest trade delegation for a decade, and so my first as Prime Minister, so of course the destination for that had to be India. Later today, the Prime Minister and I will convene a renewed, and that was much discussed yesterday as a direct channel for business. There was a real buzz in the room yesterday that this forum is going to have real life breathed into it to embody the agreement that we've already reached, to ensure that the deal does deliver the opportunities that we want to see. And we are committed to that. And when we leave India later on tonight, I expect that we will have secured major new investments, creating thousands of high-skilled jobs in the sectors of the future for both of our nations. The UK and India stand side by side as global leaders in tech and innovation, and so we've also taken the opportunity to deepen our cooperation through our technology security initiative, with new commitments on AI, advanced communication, defence technologies, and much, much more. We are announcing a deal to make Bollywood films in the United Kingdom after a fantastic visit to the studio yesterday, and we're deepening our cooperation in education, as we've evidenced here on the film and with the people that we have in the room. It is the younger generation in India who will lead the charge to deliver on that 2047 target. The demand for the best quality higher education is very high, so I'm really pleased that we're announcing today that more British universities will be setting up campuses right here in India, making Britain India's leading international provider of higher education and delivering on our vision 2035 that we set out in July. These incredible economic bonds are the jewel in the crown of this relationship. But of course, our cooperation goes much wider too. And so we've had the opportunity to discuss issues of vital importance to global stability and security, including the situation in the Middle East. I strongly welcome the news that a deal has been reached on the first stage of the peace plan in Gaza. This is a moment of profound relief that we felt around the world, but particularly for the hostages
their families, and for the civilian population of Gaza, who have all endured unimaginable suffering over the last 2 years. I'm grateful for the tireless diplomatic efforts of Egypt, Qatar, Turkey, the United States and many others in securing this crucial first step. This agreement must now be implemented in full, without delay, and be accompanied by the immediate lifting of all restrictions on life-saving humanitarian aid to Gaza. The UK will support these crucial immediate steps and the next stages of the peace plan. The Prime Minister and I also discussed the need for a just and lasting peace in Ukraine, the need for stability and security in the Indo-Pacific. భారత్ ఆస్ట్రేలియా కీలక రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా ఉప ప్రధాని రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సమక్షంలో ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇరు దేశాల రక్షణ దళాల మధ్య లోతైన సహకారానికి ఒప్పందం కుదిరినట్లు మార్లెస్ చెప్పారు. కాన్బెర్రాలోని పార్లమెంట్ హౌస్లో సమావేశమైన ఇరు దేశాల ప్రతినిధులు భారత్ ఆస్ట్రేలియా రక్షణ సహకారంలో వేగవంతమైన పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రాజ్నాథ్తో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ చర్చలు జరిపారు. భారత్ ఆస్ట్రేలియా రక్షణ భాగస్వామ్యం బలోపేతం, సముద్ర భద్రతా సహకారాన్ని మరింత మెరుగుపరచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, నియమబద్ధ క్రమాన్ని కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని ఇరు దేశాల నేతలు ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ హమాస్ పోరాటాన్ని నిలిపివేసేందుకు అంగీకరించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఈ ఒప్పందం నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. బందీలందరూ విడుదలై గాజా ప్రజలకు మానవతా సాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గాజాలో తిరిగి శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్లో దగ్గుమందు తాగి మరణించిన వారి సంఖ్య 22కు పెరిగింది. హానికర రసాయనాలు ఉన్న కోల్డ్రిఫ్ సిరప్ తాగి కిడ్నీల వైఫల్యంతో చికిత్స పొందుతున్న మరో 2 చిన్నారులు ప్రాణాలు విడిచారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో చికిత్స తీసుకుంటూ 5 ఏళ్ల విశాల్, 4 ఏళ్ల మయాంక్ సూర్యవంశీ గత రాత్రి మృతి చెందినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. వారిద్దరూ చింద్వాడా జిల్లాలోని పరాసియా పట్టణానికి చెందినవారని వివరించారు. చింద్వాడా జిల్లాకు చెందిన మరికొందరు పిల్లలకు కూడా నాగ్పూర్లో చికిత్స జరుగుతోంది. మరోవైపు హానికరమైన దగ్గుమందు కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసిన ఫార్మా కంపెనీ యజమానిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో శ్రీసన్ ఫార్మా సంస్థ యజమాని ఎస్ రంగనాథన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నేడు అతన్ని ట్రాన్సిట్ రిమాండ్పై మధ్యప్రదేశ్లోని చింద్వాడాకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇదే కేసులో ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ సోనీని అరెస్టు చేయడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ వ్యతిరేకిస్తోంది. ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జోక్యం కోరుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐ టూల్స్ను దుర్వినియోగం చేసి డీప్ ఫేక్ వక్రీకరించే సమాచారం వ్యాప్తి చేయవద్దని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం హెచ్చరించింది. బీహార్ ఎన్నికల యంత్రాంగం రాజకీయ పార్టీలకు ఈ విషయాన్ని గుర్తు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఐతో సృష్టించిన సమాచారాన్ని, కల్పిత అంశాలను రాజకీయ పార్టీలు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేసేటప్పుడు, ప్రకటనలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ఏఐతో సృష్టించిన, డిజిటల్గా మెరుగుపరిచిన కల్పితమైన అంశాలు ఉంటే స్పష్టంగా తెలపాలని ఈసీ సూచించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా సామాజిక మాధ్యమ పోస్టులపై పటిష్ట నిఘా ఉంచుతామని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లో తాజాగా మంచు వర్షం కురుస్తోంది. ఫలితంగా ఎత్తైన ప్రాంతాలన్నీ మంచుతో నిండి ధవళవర్ణంలో కనువిందు చేస్తున్నాయి. మంచు వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న కేదార్నాథ్లోనూ మంచు కురుస్తోంది.
అతి శీతల వాతావరణం ఉన్నప్పటికీ కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శీతాకాలం అంతటా ఉత్తరాఖండ్ ప్రకృతి రమణీయతతో ఆకర్షణీయంగా మారిపోతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. మంచుతో నిండిపోయిన పర్వత శిఖరాలు, చూడచక్కని లోయలు, చల్లని ఆహ్లాదకర వాతావరణం ప్రతి పర్యాటకుడిని మైమరిపింపజేస్తోందని ఆయన చెప్పారు. శీతాకాల పర్యాటకం ఊపందుకోవడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సుభాష్ చౌరస్తాలో ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని కంటైనర్ వాహనం ఢీకొని సిరిపురం గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ ఉపేందర్ చారి అక్కడికక్కడే మృతి చెందారు. భువనగిరి నుంచి చిట్యాల వైపు వెళుతున్న కంటైనర్ను ఆపేందుకు యత్నించగా ఆపకుండా దూసుకెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్తో పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి వెళ్లి చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సులోని విద్యార్థులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో అగ్నిమాపక నియంత్రికలు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు. సంగారెడ్డి జిల్లా చిట్కులు గ్రామ పరిధిలోని ఓ ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పట్టుకుని అధికారులకు అప్పజెప్పారు. అయితే రేషన్ బియ్యం ఉన్న ఇంట్లో ఓ వ్యక్తి ఉండి తలుపులు తీయకపోవడంతో చాలాసేపు అక్కడికి చేరుకున్న పోలీసులు అధికారులు వేచి చూశారు. చివరకు ఈ అక్రమ దందా నిర్వాహకుడే వచ్చి తలుపు తీయించాడు. ఆ ఇంట్లో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధం ఉన్న 3 ఆటోలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ దందా చేస్తున్నట్లు గుర్తించిన 2 నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో మంజిరా నది పరవళ్లు తొక్కుతోంది. అమ్మవారి పాదాలను స్పృశిస్తూ నిజాం సాగర్ వైపు ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. 54 రోజులుగా ఏడుపాయల జల దిగ్బంధంలోనే ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. గలగలా పారుతున్న మంజిరా పరవళ్ల మీద అప్పుడే ఉదయిస్తున్న లేలేత రవికిరణాల్లా ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజిరా నదిపై అప్పుడే ఉదయిస్తున్న ఉషాకిరణ బింబం భక్తులందరినీ ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబం అంటే బతికేందుకే కష్టాలు అనేకముంటాయి. వాటికి తోడు విధి వంచిస్తే వచ్చే బాధలు అన్నీ ఎన్ని కావు. క్యాన్సర్ రక్కసి కుమార్తె ఆరోగ్యాన్ని పీల్చుకు తింటుండగా అనుకోని ప్రమాదం కుమారుడికి అవిటితనాన్ని ఇచ్చింది. ఇంటికి వెన్నెముకగా నిలవాల్సిన తండ్రిని వెన్నపూసలో సమస్య కుంగదీసింది. కుమార్తెను నిత్యం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించడంతో పాటు కుమారుడికి సపర్యలు చేసేందుకే ఆ తల్లికి సరిపోతోంది. కష్టాల కడల నుంచి గట్టెక్కేందుకు దాతలు చేయుతనివ్వాలని వేడుకుంటున్నారు. పిల్లలు పెరిగి పెద్దై ఆసరగా ఉంటారనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు తలకిందులయ్యాయి. కలో గంజో తాగి బతుకుతున్న కుటుంబాన్ని వరుస కష్టాలు చుట్టుముట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మేడిపల్లికి చెందిన హరికృష్ణ జ్యోతి దంపతులకు కుమార్తె కావ్య, కుమారుడు వెంకటేష్ ఉన్నారు. అనుకోని ప్రమాదంలో కుమారుడు దివ్యాంగుడు కాగా క్యాన్సర్ కొరల్లో చిక్కుకుని కుమార్తె విలవిలలాడుతోంది. తండ్రి హరికృష్ణకు సైతం వెన్నుపూస ఆపరేషన్ జరగడంతో గట్టిగా పనిచేయలేని పరిస్థితి. పిల్లల వైద్యం కోసం వీరు హైదరాబాద్ ముషిరాబాద్ లోని కృష్ణానగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. 2 దివ్యాంగులకు సపర్యలు చేస్తూ ఆ తల్లి సైతం ఎటూ వెళ్లలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.
వెంకటేష్ 4 ఏళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటుండగా అతి వేగంగా వచ్చిన కారు సిమెంటు గోడను ఢీకొట్టడంతో అది కూలి అతని మీద పడింది. ప్రమాదంలో వెంకటేష్ ఎడమ చేయి పూర్తిగా దెబ్బతినడంతో భుజం వరకు తొలగించారు. 2021 ఆగస్టులో కావ్య ఆటో దిగుతుండగా జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో సిమెంటు పట్టి వేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో చూపించగా స్కానింగ్ లో నల్లటి మచ్చలు గుర్తించారు. ఎముక ముక్కను తీసి వైద్య పరీక్షలకు పంపగా బోన్ మ్యారో క్యాన్సర్ అని తేలింది. కొద్ది రోజులకు ఛాతీలో 2 వైపులా కొవ్వుగడ్డలు రావడంతో కీమోథెరపీ చేసి తొలగించారు. ప్రస్తుతం కాలుకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. వైకల్యం ఉన్నా కావ్య ఓపెన్ ఇంటర్ చదువుతుండగా వెంకటేష్ 10వ తరగతి చదువుతున్నాడు. చిరుసాయం అందిస్తే చదువుకుని తమ కాళ్ల మీద తాము నిలబడతామని కోరుతున్నారు. చెప్పాలంటే అది ఒక దారుణమైన పరిస్థితి సార్ నాది. అసలు నడవలేను, కూర్చోలేను, బాగా ప్రాబ్లం ఉంటుంది. కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నాకు బ్రెస్ట్లో లంప్స్ రావడం వల్ల వాటికి సర్జరీలు చేయించుకోవడం, మళ్ళీ ఇంకొకటి ఉండడం, ఇలా ఊరికే హాస్పిటల్కి వెళ్ళడం ఇంటికి రావడం, హాస్పిటల్కి వెళ్ళడం ఇంటికి రావడం, మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా ఈ 4 గోడల మధ్యనే ఉంటుంది. కానీ నేను బయటికి వెళ్ళలేకపోతున్నా. కనీసం ఇది ఇట్లా నడవనికి కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. కానీ నేనేం చేయలేకపోతున్నా. డాక్టర్లు నువ్వు మంచి ఫుడ్ తీసుకో, మంచిగా నువ్వు మంచి మెడిసిన్స్ వేసుకుంటే నీ కాలు మంచిగా అవుతుంది అని అంటే అవి బయట బాగా రేటు ఉంటున్నాయి సార్. అట్లా మేము బాగా అవస్థల్లో ఉన్నాం సార్. మేమిద్దరం చదువుకుంటానన్నా కనీసం మా అవసరాలు మాకు తీర్చడానికి అదొక సాయం కోరుకుంటున్నాను సార్. డాక్టర్లు ఇట్లా ఏమైనా ఉంటే అంతే సార్. నేను హ్యాండిక్యాప్ అయినా సరే అని నేను అందరికీ నా శక్తి ఏంటో చూపించాలని అనుకుంటున్నాను సార్. దానికి నేను IIIT బాసరాకి ప్రిపేర్ కావడానికి నా సాయశక్తిలో కష్టపడుతున్నాను సార్. కానీ అయినా సరే నాకు మెటీరియల్స్ లేకపోవడమో, ట్యూషన్స్ లేకపోవడమో, ఇలా కొన్ని ఇబ్బందులు అయితే నాకు ఉన్నాయి సార్. నాకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా నాకు ఎవరైనా సపోర్ట్ చేశారనుకోండి సార్, నా శక్తి మొత్తం ఉపయోగించి నేను IIIT బాసరా కొట్టి నేను ఏంటిదో ఈ ప్రపంచానికి ప్రూవ్ చేశాను. కావ్యను నిత్యం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించే స్తోమత లేక హరికృష్ణ దంపతులు సతమతమవుతున్నారు. తల్లి జ్యోతి వద్ద ఉన్న 4 తులాల బంగారాన్ని అమ్మేసి ఇన్నాళ్లు కుమార్తె వైద్యానికి, కుమారుడి చదువుకు వెచ్చించారు. ఇక పూట గడవని స్థితిలో గాంధీ ఆసుపత్రి దాతలు అందించే ఆహారంతో అర్ధాకలను తీర్చుకుంటున్నారు. పిల్లలిద్దరికి వచ్చే పింఛన్ వారి వైద్య ఖర్చులకే సరిపోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దర్జీ పనిలో చాలీచాలని ఆదాయంతో ఇంటి అద్దె సైతం చెల్లించలేక దాతల సాయం అర్థిస్తున్నారు. ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నా సార్. అందరూ పాపకు బోన్ క్యాన్సర్ అని ఎవరు చుట్టాలు కూడా దగ్గరికి రాలేదు సార్. ఎక్కడికైనా మేము కిరాయే సార్. అందుకొరకే మాకు ఒక ఇల్లు ఉంటే బాగుండని చాలా బాధపడుతున్నా సార్. ప్రభుత్వం అన్న మాకు ఇంత సాయం చేతలేదు. నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అవుతారు సార్. అది నాకు బాధగా ఉంది సార్. నా పిల్లలకి ఇంత నీడలేకపోయాని నేనైతే ఏం సంపాదించలేదు సార్. కాకపోతే నా పిల్లలు 2 వికలాంగులు పుట్టిరు సార్. ఒకటి నాకు బాధగా ఉన్నది సార్. నాకు అసలు ఎవరు ధైర్యం చెప్పేటోళ్ళు లేరు సార్. చాలామంది కాళ్ళు మొక్కిన సార్, కానీ ఎవరు కరుణించలేదు. ఇక చెప్పలేని బాధ సార్. నాకు అసలు ఏం చెప్పాలో అర్థమైతలేదు. మా పాప ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది సార్. ఎందుకంటే బోన్ క్యాన్సర్ వచ్చింది. MNG క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ తిరుగుడు, ఆటోల ఖర్చులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరన్నా దాతలు ఉంటే కొంత సాయం చేస్తే మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. తినడానికి కొంచెం కష్టంగా ఉన్నది సార్. ఒక్కొక్కసారి అయితే ఇంట్లో దొరకనప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండుట్లా అడిగిపోయి పొట్లాలు అడకచ్చుకొని పిల్లలకు పెట్టుకుంటా మేము కూడా తింటున్నాం సార్. చూస్తున్నాం సార్. ఎందుకంటే నాకు నడుమ ఆపరేషన్ అయింది. నేను బరువు పనులు చేయలేను సార్. బాగా ప్రాబ్లం ఉన్నాయి నాకు. L4 L5 నడుమ ఆపరేషన్ అయ్యి బరువులు లావటలేకపోతున్నా సార్. చాలా ఆర్థికంగా ఇబ్బందులతోటి బాగా గురవుతున్నా సార్. ప్రభుత్వం కానీ దాతలు కానీ ఎవరైనా ముందుకొచ్చి సాయం చేసినట్లయితే వారి కుటుంబ కన్నీళ్లు తురుస్తారని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి తిండి లేకపోవడం, తర్వాత కొనడానికి మందులు లేకపోవడం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేసినట్లయితే వారి కుటుంబంలోని కన్నీటిని తూర్చిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కొన్ని కీలక అంశాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిరుద్యోగం, వలసలు, SIR, ప్రత్యేక హోదా, కులగణన, శాంతి భద్రతలు వంటి అంశాలే ఓటర్ల ఆలోచనలను నిర్దేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఇండి కూటమికి బీహార్ ఎన్నికలే ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలపై ప్రత్యేక కథనం. నవంబర్లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలను అనేక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వలసలు, నిరుద్యోగం ఇప్పటికే బీహార్లో కీలక సమస్యలుగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన బీహారీలు తమ స్వరాష్ట్రంలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోయామని, ఒకవేళ చదువుకున్నా ఉద్యోగావకాశాలు లేకపోవడం తీవ్రమైన సమస్య అని చెబుతున్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు లేక తమకు ఇష్టం లేకపోయినా కుటుంబాలను వదిలిపెట్టి వెళ్లిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఏ పార్టీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీటిపై దృష్టి పెట్టడం లేదని వాపోయారు. ఆరోగ్య రంగం సైతం కుంటుపడిందని చెబుతున్నారు. ప్రతిసారిలాగే ఈసారి రాజకీయ నేతలు ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. పలాయన్ రోకో నౌకరీదో నినాదంతో ప్రస్తుత సీఎం నితీష్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు విసిరారు. తాము నిర్వహించిన జాబ్ మేళాలో లక్షల మంది పాల్గొన్నారని, బీహార్లో విద్యావంతులు ఉన్నా ఉద్యోగాలే లేవని రుజువైందని కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ తెలిపారు. బీహార్లో ఈ పరిస్థితికి గత ప్రభుత్వాలే కారణమని కాంగ్రెస్, ఆర్జేడీపై బీజేపీ, దాని మిత్రపక్షాలు రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ వంటివి ఆరోపిస్తున్నాయి. వలసలు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి తమకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని, అమలు చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాయి. నిరుద్యోగం, వలసలతో పాటు కులగణన, రిజర్వేషన్లు, ఓటరు జాబితా సమగ్ర సవరణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, శాంతి భద్రతలు, సంక్షేమ పథకాలు బీహార్ ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎం నితీష్ కుమార్ తమ వల్లే కులగణన చేపట్టారని ఇండీ కూటమి చెప్పుకుంటోంది. నితీష్ ఇప్పుడు కూటమి మారడంతో ఆయన నిర్వహించిన కులగణనను ఎన్డీఏ తమ ఖాతాలో వేసుకుంటోంది. ఎస్ఐఆర్ నిర్వహణతో బీజేపీ ఈసీతో కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతుందన్న ప్రచారాన్ని ఇండీ కూటమి నేతలు చాలా బలంగా ఓటర్ల దృష్టికి తీసుకువెళ్లారు. కర్ణాటకతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ పత్రాలతో వెల్లడించడం ఓటర్లను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్ఐఆర్తో అనర్హులైన వారిని ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగిస్తోందన్న ఎన్డీఏ ప్రచారము ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బీహార్లో ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఓ కీలక స్తంభంగా వ్యవహరిస్తున్నప్పటికీ నితీష్ ప్రత్యేక హోదా తేలేకపోతున్నారని ఇండీ కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక నితీష్ నేతృత్వంలో బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఇండీ కూటమి విమర్శిస్తూ ఉండగా మళ్లీ జంగిల్ రాజ్ కు అవకాశం ఇవ్వొద్దంటూ ఎన్డీఏ చెబుతోంది. మరోవైపు ఇటీవల ప్రధాని మోదీ భారీగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రచారం చేసుకునే అవకాశం ఉండటం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ రెండో షోరూం ప్రారంభించింది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ కార్యక్రమానికి హాజరై షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. పలువురు కొనుగోలుదారులకు స్వయంగా ఆయనే ఆభరణాలను అందించారు. అనిల్ కపూర్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. అక్కడికి వచ్చిన అభిమానులతో కరచాలనం చేసిన అనిల్ కపూర్ అనంతరం స్టెప్పులేసి సందడి చేశారు. అక్కడి ప్రజల్లో జోష్ నింపారు. కార్యక్రమంలో మలబార్ గ్రూప్ ఉద్యోగులు పాల్గొన్నారు. దేశంలోని టాప్ 100 కుబేరుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించి టాప్ 100 భారత కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. $105 బిలియన్ సంపదతో ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 12% క్షీణించింది. $92 బిలియన్ గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 100 మంది భారత కుబేరుల సంపద విలువ 2025లో 9% పడిపోయి $1 ట్రిలియన్ చేరినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ఇందుకు కారణమైనట్లు తెలిపింది. ఓపీ జిందాల్ గ్రూపునకు చెందిన సావిత్రి జిందాల్ 3వ స్థానంలో ఉండగా టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్ 4వ స్థానంలో ఉన్నారు. టెక్ బిలియనియర్ శివ నాడార్ 5వ స్థానంలో నిలిచారు. ఆర్థిక సమాచారం విశ్లేషకులు, స్టాక్ ఎక్స్చేంజీలు, నియంత్రణ సంస్థల నుంచి సేకరించిన వివరాలతో సంపద విలువను అంచనా వేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది.